వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. గుడ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వాటితో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటుంటారు భోజన ప్రియులు. కాల్షియం పుష్కలంగా ఉండే గుడ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. కానీ గుడ్లు వినియోగించేటప్పుడు వీటిని బయటి పెంకులను చాలా మంది వృధాగా పడిస్తుంటారు. ఇలా వ్యర్థంగా పారవేసే గుడ్డు పెంకులతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఇకపై ఇంట్లో గుడ్డు ఉడకబెట్టిన తర్వాత దాని పెంకును పారవేయడానికి బదులు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించవచ్చు. ఎలాగంటే చాలామందికి మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు ఎంతకు పోవు. దీంతో చర్మంపై నల్ల మచ్చలు ముఖంపై వికారంగా కనిపిస్తాయి. గుడ్డు పెంకులను మెత్తగా పొడి చేసి అందులో తేనె కలిపి ఫేస్ ప్యాక్ను తయారు చేసుకోవచ్చు. ముందుగా గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి అని నిపుణులు చెబుతున్నారు. చర్మ కాంతిని పెంచడానికి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగించే బదులు గుడ్డు పెంకు పొడిని ఉపయోగించవచ్చు. గుడ్డుపై ఉండే పెంకు పొడిని తెల్ల సొన సమాన మొత్తంలో తీసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 సార్లు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై మంటను తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ లవంగాలను గుడ్డు పెంకు పొడితో కలిపి ఉపయోగించవచ్చు. అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్లో కొద్ది మొత్తంలో గుడ్డు పెంకు పొడిని వేసి దాదాపు 5 రోజులు నానబెట్టాలి. తర్వాత పేస్ట్లా చేసి దానిని కాటన్ బాల్ మీద రుద్ది చర్మానికి అప్లై చేయాలి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.